నిన్ను పెళ్లి చేసుకోవడమే నేను చేసిన బుద్ధి తక్కువ పనే. నా కర్మకు మిమ్మల్ని చేసుకున్నాను. మీరు చేస్తున్న తప్పులకి మమ్మల్ని అంటుంటే మేము భరిస్తూనే ఉండాలా? కారణంగా మీరు చూపించే కోపానికి మేం బలైపోతూ ఉండాలా? మరి వాళ్ళిద్దరిని కలపడానికి ఏమైనా పథకాలు ఉన్నాయా? ఎందుకు సామి, నేను కలిపేస్తాను కదా, నన్ను నమ్ము. గణేశా, నాకు డౌట్. వాళ్ళిద్దరిని కలపడానికి మీరు ముందేం ప్రయత్నించలేదా? ఆ ప్రయత్నం కూడా జరిగింది, ఒకసారి చూడు. ఏంటి గణేశా ఇవన్నీ? ప్రపంచంలో ఏం జరుగుతుందో మాకు తెలియాలి కదా, అందుకే ఈ టీవీలు. అవునా, మరి కెమెరాలు ఎక్కడ పెట్టారు? నీకు కనపడని చోట. బాబు, మీరు ఎక్కడ కరెంట్ బిల్ బోర్డు వస్తుందేమో. నువ్వు ఇక్కడికి కరెంట్ బిల్ తెలుసుకోవడానికి వచ్చావా, లేదా కరెంట్ జరుగుతున్న ఇష్యూ గురించి తెలుసుకోవడానికి వచ్చావా? ఇష్యూయే కావాలి. మరి అయితే చూడు. మీకు కూడా ఏముంటాయా స్వామి? తయారు చేసినప్పుడు మిమ్మల్ని మాత్రమే వాడుకోమన్నాడా? లేదులే, మీరు కూడా వాడుకోవచ్చు. వాళ్ళిద్దరిని కలపడానికి దగ్గరికి వెళ్ళా పులి. వాళ్ళిద్దరి ఆగ్రహం చూసి భయపడి అక్కడి నుంచి దూరం వెళ్ళిపోయా. గణేష, గణేష, నేను ఇక్కడే ఉన్నాడా? అది పులి జరిగింది, మరి ఇప్పుడు ఏం చేద్దాం? స్వామి, శివపార్వతులను కలపడానికి ఒక బ్రిలియంట్ ఐడియా వస్తుంది. పద పులి. దానికన్నా ముందు మీరు నాకు శివపార్వతులను పరిచయం చేయాలి. సరే పులి, ముందు అమ్మ దగ్గర తీసుకెళ్తా. పార్వతీదేవి దగ్గరికి. అమ్మా, అమ్మా. గణేష, నీకెంతో ఇష్టమని కుడుమును సిద్ధం చేస్తున్నాను. అవునా అమ్మా? ఇంతకీ ఎవరి బాలుడు? పులిగాడని నా ఫ్రెండ్ అమ్మా, నా కోసం అని 2D విలేజ్ నుంచి వచ్చాడు. భలే ముద్దుగా అన్నాడు. పులిహోర వేడిగా ఉంది, అరగిస్తావా బాబు? పులిహోర తింటారా మీరు? మీరు అమృతం కదా తాగేది. మీరు రోజు ఒకటే తింటారా? కాదులే, మీలాగే మేము కూడా అన్ని రకాల పదార్థాలు భోజిస్తాము. అయినా మీరు నైవేద్యంగా కుడుములు ఉండరాలు పెట్టేది మా గణేశుడికి ఇష్టమనే కదా? అది కూడా కరెక్టేలే. ఏంటి నాన్న కన్నీరు? అంతరాకలి తీర్చి అన్నపూర్ణదేవి నాకు వండి పెడుతుంటే చాలా ఆనందంగా ఉందమ్మా. ఫీలింగ్ ఎమోషనల్. అమ్మ అన్నాక బిడ్డకి అమ్మ కాక ఇంకెవరు పెడతారు? ఇందాక నేను చూస్తున్నానమ్మా, ఇంతకీ శివ ఎక్కడా కనపడలేదు. ఏంటమ్మా ఎక్కడా కనపడలేదు? శివ ఏం చేస్తున్నాడు? ఏం చేస్తుంటాడు? అందరికి సంతోషాలు ఇచ్చి నన్ను మాత్రం బాధ పెడుతుంటాడు. అయ్యో, బాధపడకండమ్మా. అమ్మా, నాకు డౌట్. ఏంటో అడుగు నాయనా. మీరిద్దరిని అర్ధనారేశ్వర్లు అంటారు కదా, అంటే మీరు ఇక్కడ ఎంపీలైనా అక్కడ ఫీల్ అవుతారు కదా. అంటే మీరు ఇక్కడ బాధపడుతున్నారంటే అక్కడ శివ కూడా బాధపడతాడు కదా. ప్రజల సంతోషం కోసం వేసాను మింగిన శివుడు ఇప్పుడు మీ సంతోషం దూరం చేశాడా తల్లి? అయినా శివుడు ఏం చేసిన ఒక అర్థం ఉందంటారు, దీనికి ఏమర్థం ఉందో. కారణం ఏమైనా అవ్వచ్చు, అర్ధాంగి అలిగితే వచ్చి బుజ్జగించాలని కూడా తెలియదా ఆయనకి? అదా ప్రాబ్లం. 1 minute అమ్మా. గణేష, లెట్ us go. వినాయక, సంవత్సరం పొడవు ఈ మంచు కొండలని మంచుతోనే నిండుంటాయా? లేదు, ఎండ ఎక్కువైతే కరిగిపోద్ది. మరి మళ్ళీ ఎలా వస్తాయి? కరిగిపోయిన నీళ్ళు కట్టకట్టి మంచు అవుద్ది. అమ్మయ్య, డౌట్ క్లియర్ అయిపోయింది. లేదంటే కడుపు ఉబ్బరం చచ్చిపోదు. ఏంటి పులి, జేబులో ఏదో పెట్టుకుంటున్నావు? ఇంకేంటి, మంచు కొంచెం మా ఊరటికి వెళ్దామని. కైలాసం నుండి మంచు కూడా కరిగిపోద్దా? మంచు ఎక్కడైనా కరుగుతుంది. అదేంటి, మంచు బయట ఉంటే కరగట్లేదు, జోబులో ఉంటే ఎందుకు కరిగిపోద్ది? ఇలా తడిసిపోయింది. ఏమైంది పులి, అలా ఇబ్బందిగా నడుస్తున్నావు? తడిసిపోయింది, ఇక్కడతో నడాలంటే ఇబ్బందిగా ఉంది. ఎలాగా ఇప్పుడు ఓకేనా పులి? ఇప్పుడు ఇంకా ఇబ్బందిగా ఉంది. నాకు నా ఇక్కడ ఆరా చెప్తే చాలు. ప్రాబ్లం ఏంటో నాకు
అర్థమైపోయింది గణేశ. ఇలాంటి ఎన్ని సోలేదు భూమి మీద. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని చాలా అవలేలుగా సాల్వ్ చేసేస్తాం నేను మా మాయ. అయినా ఇవన్నీ మాకు కొట్టిన పిండి. వాళ్ళిద్దరిని కలిపేస్తాను, మీ బట్టి గిఫ్ట్ ఇచ్చేస్తాను. మీరు ఇద్దరు అక్కడ అయిపోయారు. పొందని శివయ్య దగ్గరికి వెళ్దాం. అమ్మో నాన్నగారి దగ్గరకా? నాకు భయం, నేను రాను. మీరు కూడా నాన్నకు భయపడతారా? దేవలోకమైన భూలోకమైన నాన్నలంటే అందరికి భయమే కదా పులి. నువ్వన్నారా? ఏ వినాయక, నేనున్నాను కదా, నువ్వు రా. భయపడతావు ఏంటి? నేను చూసుకుంటాను, వచ్చి. శివ శివ శంకర సాంబ శివ శంకర. ఎవరు నువ్వు? నా పేరు వినాయకుడు, పులిగడు ఫ్రెండ్. నా పేరు పులిగడు, వినాయకుడు ఫ్రెండ్. వినాయకుడు కూడా వచ్చాడు. అక్కడే ఉండిపోయావే గణేష, ఇలా రానాయన. ఈ రోజు గణేశుడిది హ్యాపీ బర్త్డేస్ కదా, అందుకే సెలబ్రేటింగ్ చేద్దామని వచ్చాను. ఏంటి స్వామి మీరు డల్లుకున్నారు? మనసు ఎందుకో బాలేదు పులి. అది గణేశ మ్యాటర్. అక్కడ పార్వతీదేవికి మనసు బాలేదు, ఇక్కడ శివయ్యకి మనసు బాలేదు. ఎందుకంటే ఈయన మనసులో ఉండేది ఆవిడే కదా. అవన్నీ పక్కనట్టేస్తే ఆదర్శ దంపతులు అంటే మీరే నిరూపించారు స్వామి. అయినా స్వామి అక్కడ అమ్మాయి గాయమై బాధపడుతూ ఉంటే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? గాయమా? ఏమైంది? ఏంటి మీకు తెలీదా? అయినా మీకు తెలియకుండా ఎలా ఉంటదండి? అక్కడ అమ్మాయి ఎంత బాధపడుతుందో మీకు తెలుసా? పులి నాన్నగారికి ఎందుకు అబద్ధం చెప్పావు? అసలుకే ఆయనకి అసత్యం అంటే నచ్చదు. ఇప్పుడు ఆయనకి నిజం తెలిసిందంటే మన పని అంతే పులి. నువ్వు కంగారు పడదు సార్, నేను నిజం చెప్పాను. నిజమా? చెప్తా పదా. దేవి దేవి ఏమైంది? చెప్పు దేవి, నీకు గాయం తగిలిందన్నారు, ఎక్కడ? గాయమా? ఓహో, అంటే ఇప్పుడు నాకు గాయమైందని వచ్చారా? అలా అయితే మీరు రావక్కర్లేదు. అంటే నీకు గాయం తగలేదా? ఏం తగలేదని బాధపడుతున్నారా? లేదు, తగిలిందేమో అని వెలవెల్లాడాను. మీకు నిజంగా ఇంత ప్రేమే ఉండుంటే ముందే రావచ్చు కదా. నేను రాలేదు, సరే నువ్వు రావచ్చుగా. పులి మళ్ళా గొడవ మొదలయ్యేలా ఉంది, ఏం చేద్దాం? ఏం చేద్దాం? ఏం చేద్దాం పులి? పులి చెప్పు పులి, ఏం చేద్దాం? చెప్పు పులి, ఏం చేద్దాం? చెప్పు చెప్పు. పులి వచ్చింది. అసలు ఇదంతా నీ వల్లే జరిగింది. ఎందుకు నా దేవికి గాయమైందని అసత్యమాడావు? నేనేం అర్థం చెప్పలేదు స్వామి, నిజంగానే ఆవిడకి గాయమైంది. మీరు మాట్లాడలేదని చెప్పి అమ్మ మనసు గాయమైంది. బోలా శంకరుడైన మీరు అమ్మను బాధ పెట్టారా? మీ ఇద్దరి మధ్య ఉన్న బంధానికన్నా మీ పంతానికి విలువ ఎక్కువ ఇచ్చారు. అది ఎంతకు దారి తీసిందో తెలుసా? గణేశుడు పుట్టినరోజు కూడా మర్చిపోయాడు పాపం. తల్లిదండ్రులు ఎప్పుడు ఆనందంగా కలిసి ఉంటేనే పిల్లలు కూడా ఆనందంగా ఉంటారు. వాళ్ళే గొడవ పడితే మా మనసులో కూడా బాధ కలుగుతుంది. నన్ను క్షమించండి స్వామి. లేదు దేవి, నన్నే నువ్వు క్షమించు. మీరు కరుణించే వాళ్ళే కానీ క్షమాపణ కోరే వాళ్ళు కాదు స్వామి. గణేష ఇలా రానాయన. వాళ్ళిద్దరూ కలిసిపోయారు. శివపార్వతులు కలిసిపోయారు. ఏమైంది పులి? ఏమైంది పులి? మీ అమ్మ నాన్న బానే కలిసిపోయారు గణేష, కానీ భూమి మీద మా అమ్మ నాన్న కలిసారో లేదో. 1 మినిట్ పులి. అడుగుతుంటే ఏం చెప్పవేంటి సత్యవతి? గాడిదలా ఇక్కడ నేను నోరేసుకుని అరుస్తున్నా, కనీసం సమాధానం చెప్తావన్న జ్ఞానం కూడా లేదా? గాడిదలకి సమాధానం చెప్పను. సమాధానం చెప్పదు కానీ ఎదురు సమాధానం మాత్రం చెప్పుద్ది. ఏదైతే ఉంది సమాధానం వచ్చిందిగా. నీతో ఇంట్లో ఉండాలంటే విరక్తి కూడా వస్తుంది. అయితే బయటకు పోండి. బయటికి కాదే, నిన్ను చేసుకున్న పాపానికి చచ్చి పైకే పోతాను. అబ్బా నాన్న నాన్న పులి వాళ్ళ అమ్మ నాన్న గొడవ పడ్డారు. మీరు తలుచుకుంటే కలిపేస్తారుగా? కలిపేయచ్చుగా నాన్నగారు. లేదు నాయన, ఎవరి మధ్యకైనా వెళ్ళొచ్చు గాని గొడవ పడుతున్న భార్యాభర్త మధ్యలోకి మాత్రం అస్సలు వెళ్ళకూడదు. నువ్వేం బాధపడకు పులి, మా నాన్నగారు చేయకపోతేనేం నేను నీతో పాటు వస్తాను. మా అమ్మా నాన్నని కలిపి నా పుట్టినరోజుని చాలా ఆనందంగా జరిపావు. దీనికి ప్రతిఫలంగా మీ అమ్మా నాన్నలు నేను కలుపుతా. పద భూలోకానికి వెళ్దాం. ఇదిగో గణేశ, మా అమ్మ నాన్న మీరు ఎవరైనా అడిగారు అనుకో, మీరు నా పెండని చెప్పేస్తాను, ఈ ఎలకేమో మీ పెండని చెప్పేస్తాను.
ఓకేనా? మీరేం టెన్షన్ పడకండి, పదండి వెళ్దాం. నేను కంగారు పడ్డం కాదు పులి, నువ్వు ఆవేశపడకు. ఎందుకంటే నేను నీకు తప్ప ఎవరికి కనపడను. అబ్బో అలాగైతే ఇంకే సూపర్, పదం లోపలికి వెళ్దాం. అమ్మా, నాన్న, అబ్బో, నాన్న. అమ్మ, నాన్నోయ్. మీ నాన్నని పిలుచుకున్నావుగా, మీ నాన్నతోనే మాట్లాడుకో. నాన్నోయ్. ముందు మీ అమ్మనే పిలిచావు కదరా, మీ అమ్మతోనే మాట్లాడుకో. గణేశ, మా నాన్న బయటికి వెళ్ళిపోతున్నాడు. ఇదే మంచి సమయం. దేనికి? ఇదేంటి స్వామి ఇలా మారారు? చూస్తావుగా ఈ గణేశుడు ఆడించే ఆట. అమ్మగారు ఏంటి వండేస్తున్నారు? పప్పు టమాటాయే. అబ్బో నేను చారు నీళ్ళు ఎట్టొచ్చేయనండి. సరిగానండి, అయ్యగారు ఏరీ కనపట్లేదు. బయటకు వెళ్ళినట్టున్నారు. అయితే ఇదే కరెక్ట్ టైం. నీకు విషయం చెప్పాలండి. ఏంటది? మొన్న అయ్యగారు మీ మీద అరడం నేను విన్నానండి. విన్న నాకే మనసు దొరికిపోయింది. అనుభవిస్తున్న మీ పరిస్థితి ఏంటో ఏమో. బొత్తిగా సంస్కారం లేని మనిషి అండి బాబు. అసలు ఆడవాళ్ళు అట్లా తిట్టొచ్చా? వయసు వస్తే సరిపోతుందా? కొంచెం ఇంగితం ఉండాలి మనిషి అన్నాక. నోరేసుకుని ఆడవాళ్ళ మీద అలా గాడిదలా అరిచేస్తున్నాడు. నోరేసుకుని ఆడవాళ్ళ మీద అలా గాడిదలా అరిచేస్తున్నాడు. చాలే ఆపు. ఇంకొక మాట మా ఆయన గురించి అన్నావంటే నాలుగు కోస్తా. ఏం తెలుసని మా ఆయన గురించి అలా అంటున్నావు? ఒక పని ఎక్స్ట్రా చెప్తే నువ్వే మొహం మార్చుకుంటావు. పాపం ఎన్నిసార్లు ఆయన బయటకు పంపించాను, అందుకే చిరాకు పడి అరిశారు. అయినా ప్రేమ ఉన్న వాళ్ళ మీద కోపం చూపిస్తాం. ఇంకోసారి మా ఆయన గురించి ఇలా అన్నావు అనుకో, మీ ఆయన గురించి మాట్లాడడానికి నువ్వు ఉండవు. జాగ్రత్త. ఇంకా చేసిన పని చాలు, వెళ్ళు. సత్యవతి నేను ఎన్నో మాటలని బాధ పెట్టాను. ఆయన సారీ. మిమ్మల్ని అన్నిసార్లు తిప్పాను, సారీ. సరే ఇంక మనం గొడవ పడకూడదు. మీరు పడద్దు, నేను పడతాను. సరే మీరు గొడవ పడ్డం చూసి చాలా బాధేసింది. మీరు ఇంక కలరేమని చాలా బాధపడ్డానమ్మా. పిచ్చోడా, అలా ఎప్పటికీ జరగదు. గణేశ, థ్యాంక్ యూ సో మచ్ గణేశ. భక్తులకు అడిగిన వరాలు ఇస్తావని తెలుసు గాని అదే భక్తులకు కష్టాలు వస్తే నువ్వే స్వయంగా వచ్చి తీరుతావని తెలీదు. ఇప్పుడే తెలుసుకున్నాను. అమ్మయ్యా, ఇక్కడి సమస్య కూడా తీరిపోయింది. ఇంకా మనం బయలుదేరొచ్చా ప్రభు? గణేశ, చెప్పు పులి. నేను నిన్ను ఒకటి అడుగుతాను, మరి నువ్వు కాదనకూడదు. అడుగు పులి. ఈ 9 రోజులు మాతో ఉండిపోవచ్చుగా ప్లీజ్ గణేశ. తప్పకుండా పులి. భక్తులు అడిగితే నేను ఎప్పుడన్నా కాదన్నానా? ఏం నిజమా? అయితే 9 days ఇక్కడే. అక్కడే ఉండు, అక్కడే ఉండు. నీ దగ్గర హెల్త్ కిట్ ఉందా? గణేష, ఎప్పుడు వస్తావు? నాన్న వచ్చేస్తా. భూమి మీదకి వెళ్ళి కొద్దిగా అమ్మ నాన్న మర్చిపోయావా? వెళ్ళి 9 రోజులు అయ్యింది. ఒక ఫోన్ లేదు, ఒక మెసేజ్ లేదు. అంటే నాన్న కైలాసంకి సిగ్నల్స్ అందట్లేదు. నాకు అదంతా తెలీదు. రేపు పొద్దున కదా నువ్వు ఇంట్లో ఉండాలి. సరే నాన్న. నాన్న ఫోన్ చేశాడు పులి. ఈ రోజే నిమజ్జనం అంట. రేపటికల్లా కైలాసంలో ఉండాలంట. ఏం చేయాలి పులి? ఏం కంగారు పడకే సార్, మొత్తం నిమజ్జనానికి అన్ని సెట్ చేస్తాను కదా. చెప్పమ్మా. బయలుదేరిపోయావా నాన్న? దారిలో ఉన్నా. దారిలో ఏది పడితే తినక నాన్న. ఇంటికి త్వరగా వచ్చే, నేను నీకు నచ్చినవన్నీ చేసి పెడతాను. ఓకే అమ్మా. పులి, మరి నేను వెళ్ళొస్తానే. బాయ్ గణేశ, నువ్వు వెళ్తుంటే బాధ వచ్చేస్తుంది. ఊరుకో పులి, బాధపడకు. నేను ఇక్కడ లేకపోయినా ఇదిగో ఈ పెద్ద చెవులతో ఎప్పుడూ మీ సుఖదుఖాలు వింటూ, నా చిట్టి చిట్టి కళ్ళతో మీ యోగక్షేమాలు చూస్తూ మీ మనసులో ఎప్పటికీ ఉంటాను. ఓకే గణేశ, బాయ్. నువ్వు ముందా ఏడుపాపు పులి. వచ్చే సంవత్సరం వచ్చి మళ్ళీ 9 రోజులు మీతో ఆనందంగా గడుపుతాను కదా. అలా అయితే ఓకే, బాయ్. బాయ్ బాయ్.
లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి బాబా. కావాలంటే మీకు డింకులు ఇస్తాను.